మీరు మాట్లాడకుండా ఏం గుర్తు చేస్తుంటారు మాకు అన్ని క్షమించాలి. మీరు ఇందాక అన్నారు ఎల్లి ప్రసాద్ గారు, వారి అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్స్ అండి. ఇందాక వారు అన్నారు ఇది ఈ సినిమా ద్వారా నీకు ట్రైనింగ్ ఉంటుంది, సినిమా యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటని యాక్టింగ్ తెలుస్తుందని చెప్పారు. ఒక సన్నివేశం మీ అందరు చూస్తుంటారు. వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎవరో ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ ఉంటే నీకు మీటింగ్ పర్మిషన్ లేదు, ఇక్కడ సమయం అయిపోయింది, ఇమ్మీడియట్ క్లోజ్ అయ్యని చెప్తారు. ఆ సన్నివేశంలో వాళ్ళు ఒప్పుకోడు, రాజకీయ నాయకుడు ఇమ్మీడియట్ లాఠీ చార్జ్ అని చెప్తారు. వాడు కొట్టమని చెప్పారు, ఆయన అందరూ ఎరగదీసి కొట్టాడు ఆయన ఎన్టీ రామారావు, వాతలు పెట్టేశాడు ఆయన అందరిని. అప్పుడు బాబు కట్ కెమెరా అని చెప్పి రామారావు ఏంటి బాబు కొట్టుతాడు, మీరే కొట్టమన్నారు, నేను కొట్టానని చెప్పాడు. అలా ట్రైనింగ్ ఇప్పించారు ఎల్లి ప్రసాద్ గారు. అంటే ఇది యాక్టింగ్ బాబు, నిజం కొట్టకూడదని చెప్తే నిజంగా అండి. ఆయన ముందు కదా జగన్మోహన్ ఎన్టీ రామారావు గారు. ఇంకో చిన్న సన్నివేశం చెప్తాను, నేను మీ సమయం తీసుకుంటున్నాను. మా దైవం సినిమా నేను షూటింగ్కి వెళ్ళానండి. మా దైవం జయచిత్ర గారు నాన్నగారు కాంబినేషను, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, నంబియార్ గారు, సత్యనారాయణ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. దానికి చిన్న సన్నివేశం ఉంటుంది, నంబియార్ గారికి నాన్నగారి మధ్య చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. నంబియార్కి ఒక చిన్న మేనరిజం తొడగొడతాడు ఆయన. తిరుమల ఎంజీఆర్ గారికి మంచి కాంబినేషన్, మంచి విలన్ అయినా. పెద్ద దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎవరైనా తొడగొట్టారనుకోండి వాడు పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు వచ్చిన మనిషి కదా, ఆయన కర్రసం బాగా తెలుసు నాన్నగారికి. ఆయన కరెక్ట్ బాబు ముందు హింట్ ఇచ్చారు నంబియార్ గారికి, ఏమన్నా ఆయన ముందు మీకు వచ్చిన మేనరిజం ముందు తొడగొట్టొద్దని. అలాగే తలపోయాడు ఆయన. కెమెరా స్టార్ట్ అయిందండి, మేనరిజం వచ్చేసింది, తొడగొట్టాడు. అది చూసాడు నాన్నగారు, ఇంకంతే ఎరగదీసి కొట్టాడు. ఆయన కనపడలేదండి. ఓకే అయిపోయిందండి. ఎక్కడున్నారా నంబియార్ గారిని లేరండి, లొకేషన్ ఎక్కడున్నంటే మేకప్ పడిపోయాడు ఆయన, ముక్కులోంచి రక్తం కడతా ఉందండి. ఇది మా దేవ సినిమా షూటింగ్ నుంచి ఏమైంది జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలా ట్రైనింగ్ ఇప్పించాడు రామారావు గారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మనందరి అభిమానుడైన ఎన్టీ రామారావు గారిని ఆ మహాతల్లి ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ మహాతల్లిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సి పుల్లయ్య గారు. పుల్లయ్య గారి కుమార్తె అల్లుడు కూడా వచ్చారు ఇక్కడికి. వారి ఫలానా అనే సంగతి నాకు తెలియకపోయినా ఆవిడ చూడగానే చాలా ముచ్చటేసింది. అమ్మ మీతో ఓ ఫోటో తీసుకోవడం ఉంది, లేకపోతే మీతో ఓ ఫోటో దిగాలని మీద అంటే తీసుకొని అయినా అంది. చక్కగా అసలు ఆ స్టైల్ చూస్తే, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ నవ్వు కానీ చూస్తే భలే ముచ్చటేసింది. ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా అప్పటికి. తర్వాత ఎవరో చెప్పారు, సి పుల్లయ్య గారు అమ్మాయి అండి, ఆయన అల్లుడు అండి అని. పి పుల్లయ్య గారి అంటే ఇద్దరు కన్ఫ్యూజన్ వచ్చినది. నా వయసు కూడా 80 అయింది కాబట్టి కొంచెం అటు ఇటు కొద్దిగా కుడి అటు అవ్వచ్చు. అందుకని వారిద్దరిని కూడా పరిచయం చేశారు. మరి అట్లా వారిగా రావటం. అలాగే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ సినిమాకి డైరెక్టరు ఆయన్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేకతలు. ఇంతమంది మంచి ప్రత్యేకతలు రావటం, వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలగటం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని పండగగానే చేసుకుందాం తల్లి. అనురాధాదేవి గారు, ఇది ఒక పండగ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్క్రమణ ఒక పండగ, ఇది ఒక పండగగానే భావించడం తప్ప బాధపడద్దు, ఎవరు కళ్ళెమంటే ఇండి పెట్టుకోకూడదు. చక్కగా మంచి కార్యక్రమంగా భావించాలని కోరుకుంటూ, ఇంతమంది పెద్దలు ప్రముఖులు, నాగేశ్వరరావు గారి కుటుంబం, రామారావు గారి కుటుంబం, అలాగే ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు, పుల్లయ్య గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.